ఈ హామీలన్నీ పెట్టిండు. ఎలక్షన్ కోడ్ వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి. ఏం హామీలు అయితే లేవు. అంటే రైతుకి ఇచ్చే పథకాలు అన్ని ఇస్తున్నాడా? అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ వచ్చిందన్న ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అందరికి హామీ ఇస్తా అంటున్నాను. అంటే ఇప్పుడు రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు మళ్ళీ పెడితే మంచిగా ఉంటాయి అంటారా? మళ్ళీ పెడితే మంచిగా ఉంటుంది. మళ్ళీ పెట్టంట మళ్ళీ అన్నాడు. పెట్టండి మళ్ళీ ఇష్యూ చేస్తాను చెప్పిండు. అంటే రైతు బంధు అంటే ఎన్ని ఎకరాల వాళ్ళకు ఉంటే ఇస్తే బాగుంటుంది? అదే అంత ఐడియా లేదు మేడం, నాకు పొలవు లేదు, నాకు ఇది. ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదా ఇంటింటికి. మా ఇంటికి సర్వే ఇచ్చారు, ఓటు దించుకొని పోయారు. మీకు సర్వేలో ఫోటో దించుకున్నారా? దించుకున్నాను మేడం. వస్తాయని చెప్పారా? మరి చెప్పారా? మా మున్సి టీఎంసీ ఆఫీస్లో పోయి ఎంక్వైరీ చేసుకున్నాము, చూపించారు. ఫ్రీ పథకాలు ఇస్తుండు కదా, ఫ్రీ పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఏ ఫ్రీ పథకాలు? ఫ్రీ బస్సు గానీ, ఫ్రీ కరెంట్ గానీ. లేడీస్ ఫ్రీ పర్వాలేదు మేడం. కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో అయింది, మళ్ళీ కర్ణాటకలో ఉంది. అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్ల మీద రేట్లు పెరిగినాయి అంటుండ్రు కదా. పప్పులో అయితే రేటు పెరిగినాయి, కంపల్సరీ పప్పు పెరిగినాము. పంట లేదు, ఈసారి అయితే తగ్గింది. మరి బస్సులు తీసేస్తే ఎట్లుంటది? బస్సులు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుంది అంటారా? తీసేయాలా, ఉంచాలా? బస్సు అనేది తీసేయాలా, ఉంచేయాలా? ఉంచాలా. బస్సు తీసేస్తే ప్రభుత్వం నడుస్తామా, బస్సుల మీద ఉంటుంది కదా. థ్యాంక్ యూ.